ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూసావా యువరాజ్, మా అమ్మకి నాన్నకి మనకంటే కూడా ఆ జగదాత్రి కేదారి ఎక్కువైపోయారు. అది మనం ఎలాంటి వాళ్ళమో దాన్ని బట్టే ఉంటుందమ్మా. నువ్వు ఉండు బా, ఇందాక నుంచి తమాయించుకుంటా ఉండా. నువ్వు ముందు లోపలికి పో. నీ మొహమే చూడకూడదు అనుకుంటుంటే. నిన్ను కాదు బా, నువ్వు గమ్మునుండు. నువ్వు చెప్పు నిషి, నీకేమన్నా పిచ్చి పట్టుండదా? మీ అమ్మ నాయనలతో నా గురించి ఎందుకు చెప్తా ఉండవు? అసలు ఈ శ్రీవల్లికి నేనే కన్ను తల్లిని అని చెప్పడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలుండాయా? నోటికొచ్చినట్టు కూస్తే మాత్రం క్షమించేది లేదు చెప్తా ఉండా. మీరంత క్షమించకపోవటానికి నేనన్న దాంట్లో తప్పేం లేదే. ఓ గింజుకుంటున్నారు. ఈ శ్రీవల్లి మీ కూతురు కాదు అనటానికి మీరు సాక్ష్యం చూపించొచ్చు కదా. మీరు తల్లి కాదు అన్నప్పుడు ఈ అమ్మాయి తల్లెవరో ఫోటో తీసుకొచ్చి చూపించొచ్చు కదా. దానికి మాత్రం ఆన్సర్ ఉండదు, కానీ నన్ను ఎదురు ప్రశ్నించటానికి మాత్రం మీకు నోరు లేస్తుంది. నిషికా, ఇంకాపు. ఎలా ఆపుతాను? సిగ్గు లేకుండా అడుగుతున్నా ఇప్పుడు సమాధానం చెప్పకుండా. నిషి, ఊరుకుంటున్నాను కదా అని ఎక్కువ సేవాక. ఈ పౌరుషానికి ఏమీ తక్కువ లేదు. పెళ్లికి ముందే కకృతి పడి తప్పులు చేయటం. బయటపడ్డాక దొంగ ఎలా బతుకుతున్నారు? కానీ మీ స్థానంలో నేనుంటే ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిండుదాన్ని. ఇది ఒక బతికేనా? నిషిక, నన్నే కొడతారా? ఏ ఊరుకుంటున్నానా? ఒక లిమిట్ వరకే సహిస్తాను, దాటితే మాత్రం సహించను. అరే, వయసులో నీకన్నా పెద్దదన్న గౌరవం లేదు, అత్తయ్యన్న మర్యాద లేదు. నరం లేని నాలుకొకటి ఉంది కదా అని ఆ నోటికి హద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతావా? నేను ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడలేదు. దానికి నా మీద చేయి చేసుకుంటారా? మాట్లాడే విధానం చెప్తున్నాను. తప్పు చేశారో చేయలేదో తర్వాత సంగతి. పెద్దవాళ్ల మీద వాడే భాష సవ్యంగా ఉండాలి కదా. అప్పుడే కదా మన హుందాతనమేంటో బయటపడేది. అది నీకు లేదని నిరూపించా. ఇంకా చూస్తూ ఊరుకోవాలా? నువ్వు జారిన పదాలకే నీ చంపలు పగలగొట్టాను. మా పిన్నిని అవమానించింది నువ్వు కాబట్టి చెంప దెబ్బలతో సరిపెట్టాను. బయట వాళ్ళైతే ప్రాణం తీసుండేదాన్ని. మర్యాదగా పిన్నికి సారీ చెప్పి. నేనెందుకు చెప్తాను? మీరు చెయ్యి చేసుకుంటే భయపడిపోయి చెయ్యని తప్పుకి తప్పు చేసిన ఈవిడికి క్షమాపణ చెప్తానా? నెవర్. నిషి, నువ్వు మాట్లాడేది తప్పు. ముందు పిన్నికి క్షమాపణ చెప్పు. అబ్బా, నువ్వు కూడా అడిగేస్తున్నావా? నాది నీకు తప్పుగా అనిపిస్తుందా? ఇక్కడున్న వాళ్ళందరివి ఒప్పలా కనిపిస్తున్నాయా? నిషి, ఇంకా రాద్దంతం చేయాలని చూస్తున్నావా? ఒక మాట అనే ముందు ఆలోచించనాలి. ఇప్పుడు అనేసావు కదా, క్షమాపణ చెప్తే ఏమవుతుంది? అదే తప్పులు చేయని వాళ్ళని అడగమను చెప్తాను. అలా ఈ ఇంట్లో ఒక్కరు కూడా సవ్యంగా లేరుగా. ద గ్రేటెస్ట్ మావి గారు పెళ్లికి ముందే కేదార్ని కన్నారు. ఇక మా ఓవర్ యాక్టింగ్ అత్తయ్య గారు నేనేవి తక్కువ కాదని పెళ్లికి ముందే ఇదిగో దీన్ని కన్నారు. ఇంకా బూచి అంటారా? వాడుకు తాగుబోతూ తిరుగుబోతూ. ఇంకా ఈ ఇంటి అల్లుడు వంశీ అయితే అందరి దగ్గర అప్పులు చేసి అందరికి నామాలు పెట్టే బాపతి. ఇంక జగదాత్రిది చెప్పక్కర్లేదు, కేదార్ది వినక్కర్లేదు. ఇద్దరే. ఫైనల్ గా అందరికీ న్యాయం చెప్తానని మధ్యలో దూరిపోయే మీరేమీ తక్కువ కాదు. భర్తని గాలి కొదిలేసి ఇలా పుట్టింట్లో ఉంటారు.
నీతులు బాగా చెప్తారు, సూక్తులు వల్లిస్తారు. మీరు మాత్రం పాటించరు. నిషి, నేను ఒక లిమిట్ వరకే చూస్తానక్క, ఇంకా దాటద్దనే కోరుకుంటున్నా. ఏ మీరంటే మేం పడాలా? తను నిజాలు చెప్తే మాత్రం తప్పైపోతుందా? ఏమన్నా ఊరుకుంటున్నావని మమ్మల్ని హీనంగా చూడొద్దు. యువరాజ్, ఏం కూర్చోవరా 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 కూర్చోవరా? ఇంకొక మాట వచ్చినా చంపేస్తాను. మీ అక్కనే ఎదిరించేంతగా ఎదిగిపోయావురా? తననే ఆపేంత ధైర్యం వచ్చిందారా నీకు? భార్యని అదుపులో పెట్టుకోలేని చవటవి నువ్వు. కౌశికి ముందు మాట్లాడుతున్నావా? తనకే వార్నింగ్ ఇస్తున్నావా? తను ఉండబట్టేరా మీరింకా 3 పూట్ల తింటున్నారు, హాయిగా ఉంటున్నారు. తను మంచిది కాబట్టే నిన్నింట్లో ఉండనిచ్చింది. నువ్వు వెదవని తెలిసినా ఇంకో అవకాశం ఇచ్చింది. తననే అంటారా? ఈ పాపం ఊరికే పోదురా. నాన్న, ప్రతి దానికి దాన్నే తీసుకొచ్చి లింక్ చేయకు. ఆత్మ గౌరవం అన్నది మాకు ఉంటుంది. ఎదుటి వాళ్ళకు కూడా ఆత్మ గౌరవం ఉంటుందని గుర్తిస్తే నీ ఆత్మ గౌరవానికి కూడా విలువ ఉంటుంది యువరాజ్. ముందు చప్పట్లు మొదలు పెట్టింది మీరు. మళ్ళీ ఇప్పుడు మీ తప్పేం లేదంటే ఎలా? అయినా ఎప్పుడు మేమున్నదేగా మాట్లాడాము అని ఎన్నిసార్లు అదే మాట్లాడతారు, ఎన్నిసార్లు అదే దెప్పి పొడుస్తారు. మరి అది తప్పు కాదా? మీ గురించి అంటున్న వారిది తప్పు అన్నప్పుడు ఇది కూడా తప్పే. సరే అక్క, మీరే మంచివాళ్ళు కదా, మాదే తప్పు కదా, క్షమించండి. నేను నువ్వు చెప్పిన మాట ప్రకారమే మంచిగా ఉంటున్నాను, అది గుర్తించండి. నా బ్లాక్మెయిల్ చేయకండి. రానిషి, వాడి మాటలేం పట్టించుకో కౌశికి. క్షమించమని అడిగాడు కదా. బాబాయ్, పగని పెంచుకొని మనసులో పెట్టుకొని సాధించేదాన్ని నేను కాదు. నా వల్ల అయిన మంచే చేస్తాను, చెడు చేయను. నీ వల్లనే ఈ ఇల్లు రావణ కష్టంలా రగులుతుంది. ఛీ!